200 కోట్లు ఆర్ఎండ్బి ఈఎన్సి మోహన్ నాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. హైదరాబాద్, నిజామాబాద్ సహా 16 ప్రాంతాల్లో ఏకంగా ఏసీబీ సోదాలు. వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, విల్లా, నగదు, బంగారం గుర్తింపు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ 17 కోట్ల 17.94 కోట్లు. చూడండి, మార్కెట్ విలువ 200 కోట్లు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్ఎండ్బి ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఇంట్లో దొరికిన బంగారు, నగలు, నగదు. ఒక్క అవినీతి పరుడు ఇంట్లోనే, అవినీతి అనకొండ అంట. చూడండి, ఒక్క అవినీతి పరుడు ఇంట్లోనే 200 కోట్లు దొరికితే ఇలాంటి అవినీతి పరులు తెలంగాణలో ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి. ఈ 200 కోట్లే కాకుండా ఇలాంటి ఎన్ని కోట్లు అవినీతి పరులు కిందేసుకొని కూర్చున్నారు. ఇన్ని డబ్బులు అవినీతి పరులు దోచుకుంటుంటే అధికారులకు తెలియకుండానే ఉంటుందా? పైన అధికారులకో, కింద అధికారులకో ఎవరికొకరికి తెలుస్తుంది. కానీ వాళ్ళ కళ్ళు డబ్బు కట్టలతో కప్పేస్తారు. ఆ వచ్చే 200 కోట్లలో ఒకరికి కొన్ని, ఒకరికి కొన్ని, ఒకరికి కొన్ని మిగిలినవి వీళ్ళు దోచుకుంటారు. అందుకే దోచుకున్నోళ్ళకు దోచుకున్నంత అన్నట్టు అయిపోయింది రాజకీయ ప్రభుత్వాలు. చూడండి, ఒక్కరింట్లోనే 200 కోట్ల అవినీతి అయితే మరి ఇట్లాంటి అధికారులు ఇంకెంతమంది ఉన్నారు? ఇంకెంతమంది దగ్గర ఎన్ని కోట్లు దాగి ఉంది అవినీతి సొమ్ము? పేదవాళ్ళేమో పేదవాళ్ళలాగానే పడి ఉండాలి. ఇలాంటి వాళ్ళు మాత్రం డబ్బు దోచుకుంటూనే ఉంటారు. మన పేదవాళ్ళు ఆటో డ్రైవర్ల లాగానే మిగిలిపోతారు. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళలాగానే మిగిలిపోతారు. ప్రభుత్వ బడులకెళ్ళే వాళ్ళు ప్రభుత్వ బడులకే వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం సొమ్ములు దోచుకొని దాదాపు కోట్లల్లో 200 కోట్లు అంటే నార్మల్ విషయమా? చూడండి, దీని వెనుక ఎంతమంది అధికారులు ఉండొచ్చు? ఇంత కుంభకోణం వెనుక ఎంతమంది అధికారులు ఉంటే ఆయన అంత ధైర్యంగా 200 కోట్ల స్కామ్ చేయగలుగుతారు? చూడండి, రోడ్ల భవనాల శాఖ ఆర్ఎండ్బి లో భారీ అవినీతి అనకొండ ఏసీపీ అధికారులకు చిక్కింది. ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ జరుప్లా మోహన్ నాయక్ పై అవినీతి నిరోధక శాఖ మంగళవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని చట్టబద్ధ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడం ఏసీబీ జాయింట్ డైరెక్షన్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో 16 ప్రాంతాల్లో ఏకంగా సోదాలు నిర్వహించారు. ఇది ఎవరంట? రోడ్లు భవనాల శాఖ అధికారిన. రోడ్ల భవనాల శాఖ రోడ్లలో నాసిరకమైన రోడ్లు వేయడము, దానిలో వచ్చే డబ్బులన్నీ ఇట్లా కొట్టేయడము. భవనాలు, రోడ్లు భవనాల శాఖ అధికారి కదా ఆయన. ఇందులో ఇంత భారీగా స్కామ్ జరిగింది. మరి ఇంకా ఎంత మంది ఇలాంటి అధికారులు ఉన్నారో, ఎన్ని కోట్లు దాచిపెట్టుకున్నారో? అన్ని కోట్లు వస్తే మన తెలంగాణ అసలు అప్పుల పాలే అవ్వదు. ఇలాంటి వాళ్ళు ఇంత అవినీతి చేసేదాన్ని తెలంగాణ అప్పుల పాలై